టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సృష్టించిన విధ్వంసానికి దక్షిణాఫ్రికా చిత్తయింది. కేవలం 33 బంతుల్లోనే అజేయ శతకం బాదిన అలెన్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. బుధవారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన కివీస్ ఘనంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అపజయం ఎరుగని దక్షిణాఫ్రికా కీలకమైన నాకౌట్ మ్యాచ్లో మరోసారి చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లో ఒకే వికెట్ కోల్పోయి 173 పరుగులు చేసి ఛేదించింది. న్యూజిలాండ్కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టీమ్ సిఫర్ట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా అలెన్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు కేవలం 9.1 ఓవర్లోనే 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ను ఏకపక్షం చేశారు. సిఫర్ట్ అవుట్ అయ్యాక వచ్చిన రచిన్ రవిచంద్రతో కలిసి అలెన్ మరో వికెట్ పడకుండా 12.5 ఓవర్లోనే లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒక దశలో 12 పరుగులకే 2 వికెట్లు, 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆఖర్లో మార్కో యాన్సెన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. డివాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్ పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లో రచిన్ రవిచంద్ర, మాట్ హెన్రీ, కోల్ మెక్కాంచి తలా 2 వికెట్లు పడగొట్టారు.